హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. గైస్, రీసెంట్గా మేక్ ఇన్ అమెరికా ఆర్టికల్ బాగా పబ్లిష్ అయింది. ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అని నినాదం పెట్టారు. ఏంటంటే రీసెంట్లీ వాళ్ళ ముందు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చారనమాట. స్పీచ్లో ఏమని చెప్పారంటే, మీడియా ముంగట అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయండి, లేదంటే ప్రైస్ పే చేయాలి అని మీడియా ముందు అడ్రస్ చేశారు. ఇది ఇండియాకు చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, లేదంటే నేను మీ పైన టారిఫ్స్ పెడతాను. మీరు యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ ఐటమ్స్ అయినా ఐఫోన్ అయినా ఆర్ ఎన్ని ఆటోమొబైల్స్ ఏదైనా ఉండని ఐటమ్ యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీకు యూఎస్ఏ చాలా ట్యాక్స్ బ్రేక్ ఇవన్నీకి కూడా రెడీ ఉంది. అంటే చాలా లో ట్యాక్స్తోని ఇస్తామని కూడా అన్నారనమాట. ట్రంప్ మాట్లాడిన ఈ వీడియో వినండి. Message to every business in the world is very simple. Come make your product in America and we will give you among the lowest taxes of any nation on earth. We're bringing them down very substantially, even from the original Trump tax cuts. But if you don't make your product in America, which is your prerogative, then very simply you will have to pay a tariff, differing amounts, but a tariff which will direct hundreds of billions of dollars and even trillions of dollars into our treasury to strengthen our economy and pay down debt. Under the Trump administration, there will be no better place on earth to create jobs, build factories, or grow a company. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, వరల్డ్లో మీకు ఎక్కడైనా లో ట్యాక్స్ ఏ కంట్రీ అని ఇస్తుందో వాళ్ళకంటే తక్కువ నేను ట్యాక్స్ ఇస్తానని అన్నారు. ఈ ఆర్టికల్ చూడండి. లార్జెస్ట్ ట్యాక్స్ కట్ ఇన్ అమెరికన్ హిస్టరీ టు బి పాస్డ్. దీనివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయి, అండ్ అమెరికా పబ్లిక్ కూడా ఖర్చు చేస్తుంది కాబట్టి ట్యాక్స్ తగ్గిస్తామనేసి అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఫ్రెండ్స్, మీరు కంపేర్ చేయండి, మన కంట్రీకి యూఎస్ఏకి రివర్స్ ట్రాజెక్టరీలో వెళ్తుందన్నమాట. వీళ్ళు కమ్ మేక్ ఇన్ అమెరికా అంటున్నారు, మేక్ ఇన్ చైనా ఉంది ఆల్రెడీ, ఇండియా కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా కూడా వచ్చేసింది. ఇఫ్ మనము మేక్ ఇన్ ఇండియా ఎక్కువ ప్రమోట్ చేసి ఉంటే తక్కువ ట్యాక్సెస్తో బాగుంటుండే. బట్ ట్రంప్ వచ్చాక ఇప్పుడు అయితే చాలా కష్టం. బికాజ్ ఈ కంపెనీ అయినా, శాంసంగ్ అయినా, యాపిల్ అయినా, లేకపోతే చిప్స్ అయినా, ఐసిస్ అయినా, ఏ కంపెనీ అయినా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే, అండ్ ఇంకా అమెరికా పబ్లిక్ దగ్గర కూడా ట్యాక్సెస్ కట్ చేస్తా, వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి, సో వాళ్ళు కూడా ఖర్చు చేస్తారు అన్నప్పుడు ఏ కంపెనీ అయినా సరే అవకాశాన్ని వదులుకోవద్దు అనుకుంటారు, వాళ్ళకు కూడా ఆశపడతారు. సో లో ట్యాక్సెస్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఏ కంపెనీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా వదులుకోరు. ఈ స్కీము ట్రంప్ తీసుకొచ్చి చాలా ఇంప్రెసివ్గా ఉంది. అయితే ఇండియా, మన భారతదేశం లో ట్యాక్స్ ఇలా తక్కువ చేయొచ్చు ఆప్షన్ చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మన దగ్గర ప్రతి ఎలక్షన్స్కి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఒక నెసెసిటీ అయిపోయింది. సో పార్టీ గురించి అంటున్నాను కాబట్టి నేను ప్రతి పార్టీ గురించి చెప్తున్నానండి. ఎలక్షన్కి ముందు ఫ్రీ బీస్ పంచుతారు, మీకు 2000 ఇస్తా, 1500 ఇస్తా, 5000 ఇస్తా అని, ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బర్డెన్ అనేది వస్తుంది గవర్నమెంట్ పైన. పొలిటికల్ పార్టీస్ జనాలకు అలవాటు చేశారండి, ఫ్రీ అమౌంట్ మీ అకౌంట్లో పడతాయి, అలవాటుగా పడిపోయారు జనాలు కూడా. సో ఈ ఫ్రీ బీస్ లేకుండా ఓటు వేయరు ఎవరైనా సరే అని. సో పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారంటే, ఫ్రీ బీస్ ఇచ్చుకుంటా పార్టీ వీళ్ళు మనకు ట్యాక్స్ తక్కువ చేయలేరు. ఎందుకంటే మీరు ఫ్రీ బీస్ పంచుతూనే ఉంటారు, ట్యాక్స్ అయితే కావాలి. ఒకవేళ ట్యాక్స్ తీసుకోకపోతే ఎకనామిక్ కొలాప్స్ అయిపోతుందండి. సో ట్రంప్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఓవరాల్గా బాగుంది. బట్ మన దేశం గురించి కూడా ఆలోచిస్తే చాలా కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే ఫ్రీబీస్ వల్ల దేశం ఫైనాన్షియల్గా వీక్ అవుతుంటుంది. వేరే కంట్రీస్కి కంపేర్ చేయండి, యూఎస్ఏ ట్యాక్స్ తగ్గిస్తుంది, చైనా కూడా స్లోగా ట్యాక్స్ తగ్గిస్తుంది, ఇండియాలో మాత్రం సిస్టమ్ మాత్రం వేరే రకంగా ఉంది. అయితే ట్రంప్ ఈ మాట ఎక్కడ చెప్పారంటే, ఇది స్విట్జర్లాండ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుతుంది, అక్కడ ట్రంప్ వరల్డ్ లీడర్స్ కలిసిన ఫోరంలో చెప్పినారండి. డొనాల్డ్ ట్రంప్ ఒక సైడు లో ట్యాక్సెస్ మీద స్పీచ్ ఇస్తుంటే, మన యాక్సిస్ కంపెనీ సిఇఓ అండ్ ఎండి అమితాబ్ చౌదరి ఏమని అన్నారంటే, ఇండియన్ స్టేట్స్లో ఫ్రీ బీస్ నడుస్తుంది, ప్రతి స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ ఇస్తున్నామని కొన్ని స్కీమ్స్ తీసుకొస్తారు,
వాటి వల్ల డైరెక్ట్గా ఇండియన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన ఇండియన్ సీఈఓస్ ఇప్పుడు డైరెక్ట్గా అంటున్నారు, బట్ ఒకప్పుడు ఏంటంటే ఏమనుకుంటుండ అనేసి ఫీల్ అవుతారేమో అనేసి ప్రతిదీ కూడా అలానే ఉంటుండే. సో ఇప్పుడు సీఈఓస్ కూడా ఓపెన్గా చెప్తున్నారు. అయితే ఈ ఫ్రీబీస్ కల్చర్ వల్ల ఇండియాలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చేస్తుందండి. ఫ్రెండ్స్, ఫ్రీబీస్ అండ్ ట్యాక్స్ ఎప్పుడు రిలేటెడ్గానే ఉంటాయి. గవర్నమెంట్ ఫ్రీబీస్ అయితే ఇస్తుంది, దానికంటే ఎక్కువ ట్యాక్సెస్ కూడా కామన్ మ్యాన్ అండ్ బిజినెస్ మ్యాన్ ప్రెషర్ పడుతుంది అండ్ ట్యాక్సెస్ పెంచుతారు. సో అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గర ఎర్నింగ్స్ సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి చేస్తారు. సో ఆ ఖర్చు చేసినప్పుడు ఫైనాన్షియల్ సైకిల్ అనేది ప్రాబ్లం అవుతుంది. దీని డెవలప్మెంటే కాదు, బట్ జీడిపి గ్రోత్ కూడా తగ్గుతుందండి. మనకి డిపెండెన్సీ కల్చర్ అవుతుంది. గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ చేస్తారు ఫ్రీబీస్ ఎక్కువ అవుతున్నాయని, కానీ జనాలకు మాత్రం అలవాటు చేస్తున్నారు డిపెండెన్సీ. సో ఈ ఫ్రీబీస్ అది ఫ్రీ అని ఇలాంటివి ఆపాలి, లిమిట్ పెట్టాలి. అంటే ఒక ప్రాపర్ లా ఉండాలి, లేకపోతే ఇవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాయి అండ్ ఇండియాకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది గ్రోత్ కావాల్సిన టైము. సో ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అనౌన్స్ చేసినారు. సో మేక్ ఇన్ ఇండియా చాలా ప్రాబ్లం అవుతుంది. అన్లెస్ యూఎస్ఏతో ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే ఫ్రీ ట్రేడ్ కాకపోయినా ఒక ట్రేడ్కి సంబంధించిన అగ్రిమెంట్, కొన్ని ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ఏలో టారిఫ్ వదిలేయాల్సి వస్తుంది మనకి. అండ్ మనకి వాళ్ళ మార్కెట్ యాక్సెస్ కావాలి అంటే వాళ్ళకి కొంచెం సంతోషపరచాలి. సో మేబీ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్లో టారిఫ్ మనం తగ్గించవచ్చు. ఇఫ్ నాట్, ఫ్రీబీస్ వల్ల మన కంట్రీ ఎకానమీ కొన్ని ఇయర్స్లో కొలాప్స్ అయిపోవచ్చు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్, చాలా రూపీస్ సేవ్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు మనము. సో లేకపోతే ఎలక్షన్స్ ప్రతి స్టేట్లో వస్తూనే ఉంటాయి, ఫ్రీబీస్ చెప్తూనే ఉంటారు. ఇది ఒక ఫుల్ ఫ్లెజ్ సొల్యూషన్ అయితే కాదు, బట్ సమ్హౌ యూస్ఫుల్ అవుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల. ఇంకొకటి ఫుల్ ఫ్లెజ్ సొల్యూషన్ అంటే సుప్రీంకోర్టు ఇవ్వచ్చు, బికాజ్ సుప్రీంకోర్టుకి ఓట్స్తో ఏం సంబంధం లేదు కాబట్టి సుప్రీంకోర్టు దేశానికి లాంగ్ టర్మ్ గోల్ కోసము డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో అందుకని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ప్లీకి హియరింగ్ చేస్తాము, ఎలక్షన్ టైంలో ఫ్రీబీస్ అగెనెస్ట్గా మేము వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాము అండ్ హియరింగ్ తీసుకుంటాము. లైక్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఆఫర్ చేస్తారో వాటిపైన అయితే హియరింగ్ చేస్తాము అని చెప్పారు. బికాస్ కంట్రీ ఎకానమీ పైన బర్డెన్ పడుతుంది కాబట్టి. ఫైనాన్షియల్ కన్సర్న్ ఆల్రెడీ చూస్తున్నాము స్టేట్స్లో, పంజాబ్ కానీ ఢిల్లీ కానీ కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. బట్ ఈ ఇష్యూ పెద్ద ప్రాబ్లం అయ్యే వరకు, అప్పటి వరకు ఏమైనా స్టెప్స్ తీసుకునేటట్టు లేరు అనుకుంటా. అసలు ఇది పబ్లిక్ టాపిక్ డిస్కస్ కావాలి. యూఎస్ఏ చూడండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ట్రంప్, మనం చూడండి ఎటు పోతున్నాము. ఈ గ్రోత్ కావాల్సిన టైము జీడిపి 8 or 10% ఉండాల్సింది. ఇలాంటి టైంలో ఫ్రీబీస్ పంచడం వల్ల కరెక్ట్ కాదు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఫ్రెండ్స్, ఈ టాపిక్ పైన మీ ఆలోచన షేర్ చేయండి. మీ థాట్స్ నేను నెక్స్ట్ ఇలాంటి టాపిక్లో ఇన్వాల్వ్ చేస్తాను. సో కమెంట్ యువర్ థాట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్, భారత్ మాతా కీ జై.